అందరికీ నమస్కారం అండి. ఇంట్లో చిన్న కోడలికి కొంచెం తక్కువ గుర్తింపు ఉంటుంది అనేది అందరి అపోహ మాత్రమే, అలాగే ఏముండదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఫస్ట్ మన అక్కకో అన్నయ్యకో ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనల్ని గారం చేస్తారు. అత్తవారి ఇంటికి వచ్చేసరికి ఏమవుతుందంటే అలాగే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో బావగారికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనకి గారం చేయడం అనేది ఉండదు. ఈ పాయింట్ అర్థం కాక అందరూ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. ఏమీ లేదు, ఎందుకు అంటే బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఫాలో అవటమే కదా. ఇందులో పెద్ద బాధపడటానికి ఏముంది, పెద్దవాళ్ళు గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి, అంతవరకే. అయితే మనం ఒక పాయింట్ కరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళ దాన్ని రికగ్నైజ్ కూడా చేయకపోతే కొంచెం పెయిన్ ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మనం చెప్పే పాయింట్ కరెక్ట్ అయినప్పుడు మనం అది ఇది అని ఓపెన్గా చెప్పాక అది గుర్తించకపోతే నష్టం ఎవరికండి, అవునా? ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే మీకు అసలు పెయిన్ అనేది ఉండదు, ఈజీగా అనిపిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఈ పాయింట్ మీద చిన్న కామెడీ ఫన్నీ వీడియో చేస్తున్నాం, దీని ఒక ఫన్నీగా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. వాచ్ ద వీడియో. చిన్న కోడలో తన ప్రపంచంలో తను కామ్గా చిల్లవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నదన్నమాట. ఓకే, స్టార్ట్. నేను ఆడుకుంటాను చూడు మా పాప ఇచ్చిన బెలూన్స్తో ఆడుకుంటాను చూడు పంపలక్కడ పీచు మిఠాయి. చిన్న కోడలా ఏం చేస్తున్నావే, ఇటురా. మళ్ళీ మొదలు. సాయంత్రం 4 అయింది, ఆకలేస్తోంది, స్నాక్స్ తినే టైము. చిన్న కోడలు పిలిచి చాలా టైం అయింది, ఇంకా రాదేంటి చిన్న కోడలా? ఇప్పుడు మొదలెడుతుందండి మా అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు? ఆకలేస్తోంది, తినటానికి ఏమైనా స్నాక్స్ పట్టరా. స్నాక్సా? ఇప్పుడే కదండి ప్రసాదాలు అన్నీ తిన్నారు అత్తయ్య గారు, అన్నీ తింటే పొట్ట ఖరాబ్ అవుతుందండి. రాయి తిన్నా అరిగిపోద్ది, నాది గట్టి శరీరం, తెలుసా నీకు? తిప్పుకోవడం ఆపి స్నాక్స్ పట్టరా, వెళ్ళు. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవే. అయ్యో అత్తయ్య గారు, ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవండి. నేను వేడివేడిగా టీ పెట్టి తీసుకొస్తాను, అంతలోపు మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. సరే వెళ్ళు. టీయే తగలబెడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అదే తాగాలి. అత్తయ్య గారు, టీ ఎలా ఉందండి? ఈ టైంలో బయట వేడివేడి స్నాక్స్ అమ్ముతారు, తెలుసా నీకు? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పదు ఈవిడి. అత్తయ్య గారు, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, వాతావరణం బాగోలేదు, స్ట్రీట్ ఫుడ్ వద్దండి. నువ్వు ఉండవే, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు ముసల్దానిలాగా. బయట వేడి పూరీలు వేస్తారు ఈ టైంలో, బయట వెంకటేశ్వర గుడి దగ్గర ఎంత ఉబ్బుతాయి, తెలుసా నీకు? ఈవిడ ఇలా వదిలేలా లేదు కానీ ఇప్పుడు నేను ఇస్తాను చూడండి. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడు దేకండి. ఆ సంకలో పెట్టాలో పిసుకుతాడు కాబట్టి అంత బాగా పొంగుతాయి. ఇప్పుడు చెప్పండి, మీకు కావాలా? బాబోయ్ చిచ్చి. దీనికి ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది. బయట నేను జ్యూస్ తాగాని, ఎంత బాగుందో. అలాగే అత్తయ్య గారు, అయితే సరే ఎదరదేకండి. అది అలా ఊసి శుభ్రంగా కలిపిస్తుంది కాబట్టి అంత టేస్ట్. మీకు కావాలి చెప్పండి. బాబోయ్, అమ్మో ఇది బాగా ముదిరిపోయింది. నేను బయట లస్సీ తాగాను, ఎంత బాగుందో తెలుసా నీకు, సూపర్ టేస్ట్. అలాగా అత్తయ్య గారు, అయితే సరే పైకి తాకండి. ఎక్కడ? ఆడలాగా కడుక్కొని చేతులతోటి శుభ్రంగా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకొని తాగండి అత్తయ్య గారు. ఈరోజు ఇది ఫుల్ ఫామ్లో ఉంది, ఎరగాడేసుకుంటుంది నాతోటి. ఈ అమ్మ ఏం తిందామనటానికి లేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారండి. ఏంటి? ఉన్నారా? ఉన్నానే. ఇప్పుడు ఏమైనా తినటానికి గుర్తొస్తుందా మీకు? గుర్తొస్తోంది ఒకటి. బయట సెంటర్లో ఒక కచోరీ షాప్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. చట్నీ ఇలా నోట్లో పెట్టుకోగానే లా దిగిపోతుంది, ఆ చట్నీయే సూపరు, నీకు తెలుసా అసలు? అచ్చా, ఇప్పుడు ఎక్కడ తేకమంటావు నన్ను? ఎటు అక్కలేదు అత్తయ్య గారు, ఒకసారి లైట్గా అట టర్న్ చేసుకుని ఆ స్లైడ్ చూడండి ఒకసారి, సరిపోతుంది. మురుగ్గున్న చోట 3 గిన్నెలు ఎట్టేసి
అందులో కొన్ని నీళ్ళు పోసేసి అందులో ఒక దాంట్లో చింతపండు పులుసు, ఒక దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలరు, ఓ దాంట్లోనేమో ఎరుపు ఫుడ్ కలరు కలిపేసి ఇలా గరిటెతో తిప్పేస్తే అదే చట్నీ. అమ్మో ఈరోజు పేకాడేసుకుంటుంది. ఇప్పుడు దీనికి నేను ఇస్తాను చూడు. నేను ప్రపంచంలోనే మంచి ఫుడ్ ఐటెం తిన్నాను. ఎంత బాగుంటుందో తెలుసా నీకు? అలాగా అత్తయ్య గారు. నీ తలకాయ నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు ముందు. నేనా? ఒకసారి స్లైడ్ దాకండి అత్తయ్య గారు. మళ్ళీ స్లైడా? ఒక చచ్చిపోయిన ఎలకని చపాతీలో పెట్టి రోల్ చేసేసి కరకరలాడేలా వేపేయడమే కదా, అంతే కదా అత్తయ్య గారు? అమ్మో ఏమైంది ఈరోజు దీనికి బాబోయ్. నాకు తెలిసిన స్పెషల్ ఐటమ్ అంటే ఇదే తెలుసు అత్తయ్య గారు. నీ బొంద నేను బయటికి వెళ్ళి చక్కగా వేడివేడిగా ఏదో ఒక స్నాక్స్ తినేసి వస్తాను. బాయ్. బా ఎంత బాగుందో వేడి స్నాక్స్, ఎంత బాగా తిన్నాను. ఏంటి కడుపులో సరిగమలు మోగిచ్చేస్తుంది. ఒరే ఆజాము పరిగెత్తాలి రోయ్ బాత్రూంలోకి, పరిగెత్తవే. బయట స్ట్రీట్ ఫుడ్ తినకూడదు, నెలకి ఒక్కసారి అయితే ఓకే. ఇప్పుడు బయట వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంది. ఫ్రైడేస్లో వేసే ఎసెన్స్ మంచిది కాదు. ప్లీజ్ టేక్ కేర్ కిడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మన పాయింట్ కరెక్ట్ అయినప్పుడు ఎదుటి మనిషి అది రికగ్నైజ్ చేయకపోతే దానికి మనం పెయిన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్ ఫేస్ చేసేది వాళ్ళే కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్.